హలో అండి. చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత వంట చేయాలని శారీ మొత్తం తీసేసి నైటీ వేసుకొని కిచెన్లోకి వెళ్ళానండి. ఇక్కడైతే మీకు చెప్పాను కదా మార్నింగేని ప్రౌడ్స్ అయితే ఎక్కువగా నానపెట్టేసాను. కొంచెం పప్పు వండుకుంటున్నాను చెప్పాను కదండి. అగోండి కుక్కర్లో అయితే ప్రౌడ్స్ వేసాను. దాంతోపాటు కొంచెం కందిపప్పు కూడా వేయాలండి. నేను వేసాను కానీ స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు చూపించడము. ఎప్పుడైనా ఇలా వండుకుంటే కొంచెం కందిపప్పు వేసుకోండి. ఆ తర్వాత సొరకాయ ముక్క ఉంటే అది వేసాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి నేను కుక్కర్ పెట్టేశాను. ఒక 4-5 విజిల్లు వస్తే మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత దానికి తాలింపు పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత ఇక్కడ చిక్కుడుకాయలు కూడా నేను ఫ్రై చేసుకుంటున్నానండి. అయితే మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదండి, ఆ వీడియో కింద కామెంట్ వచ్చింది, అక్క షుగర్ ట్యాబ్లెట్ కాదక్క అది అని. అప్పుడు నాకు గుర్తొచ్చింది, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు షుగర్ ట్యాబ్లెట్ అని చెప్పేశాను ఫ్రెండ్స్. ఆ సిస్టర్కి చాలా థ్యాంక్ యూ అండి. అది షుగర్ ట్యాబ్లెట్ కాదు, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు షుగర్ ఉంది ట్యాబ్లెట్ వేసుకుంటానని చెప్పేశాను. ఇగోండి గౌతమ్కి అయితే బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈ ప్రౌడ్సే ఇచ్చాను తినడానికి. ఆ తర్వాత షుగర్ ట్యాబ్లెట్ బదులు అది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అండి. అంటే నాకు కాలు గుంజుతున్నాయి, కొంచెం నీరసంగా ఉందంటే సార్ అయితే నాకు 10 డేస్కి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వేసుకోమ్మా అని ఇచ్చారు. అది నేను చెప్పడం మర్చిపోయి షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నానని చెప్పేశాను. ఒక్కొక్కసారి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మర్చిపోతానండి. ఇలాగ ఏమైనా మర్చిపోతే మీకు తెలిసినట్టుగా అయితే నాకు కామెంట్ చేయండి, నేనేమీ అనుకోను. ఆ తర్వాత వెంటనే ఆ సిస్టర్కి అయితే రిప్లై ఇచ్చాను, అది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అమ్మ, సారీ అమ్మ అని. ఓకేనా. ఆ తర్వాత ఇగోండి మా శ్రీకాకుళం అప్పడాలతో ఈవేళ లంచ్ అయితే ఫినిష్ చేసేసాం ఫ్రెండ్స్.